మాట్లాడడానికి ఇంకేం మిగిల్చావు? అంతా సర్వనాశనం చేసేసావు. అవని, నన్ను క్షమించు. పెళ్ళైన స్నేహితురాల్ని ప్రేమించావు, అందుకు క్షమించాలా? నేను నా తాళిని కాపాడుకునే ప్రయత్నంలో ఉంటే నువ్వు తాళిని పట్టుకుని తిరిగావు, అందుకు క్షమించాలా? నా బిడ్డ అక్రమ సంతానమని నిరూపించావు, అందుకు క్షమించాలా? మా పవిత్ర బంధాన్ని అక్రమ సంబంధంగా మార్చావు, అందుకు క్షమించాలా? దేనికి క్షమించాలి? దొంగతనాలు, మానభంగాలు, హత్యలు ఎంతటి నేరమో, ఎంతటి పాపమో, నువ్వు చేసింది కూడా అంతటి పాపం. ఎలా క్షమించగలను? నీ వృత్తికి, నువ్వు చేసిన పనులకి పొంతన ఉందా? లాయర్ వృత్తిని చేపట్టినప్పుడు న్యాయాన్ని కాపాడుతాను, ధర్మాన్ని రక్షిస్తాను అంటూ ప్రమాణాలు చేసుంటావు కదా. ఇదేనా నీ వృత్తి ధర్మం? నీడలా ఉంటానన్నావు, కాపాడడానికని అనుకున్నాను, కాటేయడానికని గుర్తించలేకపోయాను. సైన్యంలో ఉంటానన్నావు, నాకు ప్రమాదం రాకుండా అడ్డం నిలబడతావని అనుకున్నాను. సైన్యంలో ఉంటానన్నావు, నాకు ప్రమాదం రాకుండా అడ్డంగా నిలబడతావు అనుకున్నాను. శత్రువి అవుతావని ఊహించలేకపోయాను. నేను నీ బాగుని కోరుకున్నాను, నువ్వు నా చెడుని కోరుకున్నా. నేను చేసిన తప్పులకే నువ్వు నాకు ఎటువంటి శిక్ష విధించినా నేను అనుభవిస్తాను. నేనెందుకు వేయాలి? ఎవరు చేసిన పాపం వారు అనుభవిస్తారు. శిక్షలు ఆ దేవుడే విధిస్తాడు. డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చిన విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్పాలనుకున్నాను. నీకంటే ముందు ఈ కుటుంబానికి తెలియజేయాలి అనుకున్నాను. ఈ కుటుంబం మొత్తాన్ని నీ కాళ్ళ దగ్గరికి తీసుకొద్దాం అనుకున్నాను. ఇలా జరుగుతుంది అనుకోలేదు. చేసిన తప్పుల యొక్క పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. అందరూ కలిసి నా జీవితంతో ఆటలాడుకుంటున్నారు. నా బిడ్డని నాకు దూరం చేసేశారు. ఏ నాటికైనా నా కుటుంబంతో కలుసుకునే అవకాశం ఉంటుందనే ఆశ ఉండేది. ఇప్పుడు ఆశ పూర్తిగా చచ్చిపోయింది. ప్రతి ఒక్కరికి నీలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలని అందరితో నీ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఉండకూడదు.